తెలంగాణలో మరోసారి పొలిటికల్ టెంపరేచర్ పెరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీఎం రేవంత్ ప్రచారంలో జోష్ పెంచడంతో రాజకీయాలు హై వోల్టేజ్ కు చేరాయి. ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ పార్టీలపై సీరియస్ అటాక్ తో క్యాంపెయిన్ లో హీట్ పుట్టిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ హై వోల్టేజ్ మున్సిపల్ క్యాంపెయిన్. బీఆర్ఎస్ బీజేపీపై రేవంత్ సీరియస్ అటాక్. కారు కమలం సీక్రెట్ దోస్తులంటూ విమర్శలు. రేవంత్ స్పీడ్తో హీటెక్కుతున్న మున్సిపల్ పోరు. తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి గేర్ మార్చారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను టార్గెట్ చేస్తూ రేవంత్ తన క్యాంపెయిన్లో స్పీడ్ పెంచారు. అమెరికా టూర్ ముగించుకుని నేరుగా మున్సిపల్ ఎన్నికల రింగ్లో అడుగుపెట్టారు రేవంత్ రెడ్డి. ఫస్ట్ డే నుంచే అగ్రెసివ్ క్యాంపెయిన్కు శ్రీకారం చుట్టారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా టెంపరేచర్ హీట్ పెరిగింది. ఈ మున్సిపల్ ఎన్నికలు అధికార పార్టీకి కీలకంగా మారాయి. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన ఊపును కంటిన్యూ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ గెలుపును వచ్చే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీకి బిగ్ బూస్ట్ గా మార్చాలని చూస్తున్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీపై సీరియస్ అటాక్ చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ను డీమోరల్ చేసే విధంగా తన ఆరోపణల్లో వాడివేడి పెంచారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి రేవంత్ సీరియస్ కౌంటర్ ఇచ్చారు. జాతిపితవు ఎలా అవుతావంటూ ప్రశ్నలు సంధించారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి అసెంబ్లీ ఎన్నికలకు బాట వేయాలనుకుంటున్న బీజేపీపై కూడా విమర్శల్లో డోస్ పెంచారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్, బీజేపీ పైకి రెండు పార్టీలు గాని ఇద్దరి మధ్య సీక్రెట్ స్నేహముందని ఘాటైన విమర్శలు ఎక్కుపెట్టారు రేవంత్. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న బీజేపీ బీఆర్ఎస్ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎదురు ప్రశ్న సంధిస్తున్నారు రేవంత్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా హామీ ఏమైందంటూ ప్రశ్నిస్తూనే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి దక్కేది గాడిద గుడ్డే అంటూ సెటైర్లు గుప్పిస్తున్నారు ముఖ్యమంత్రి. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు సీఎం రేవంత్ తన ప్రచారంతో ఫుల్ అగ్రెసివ్ మోడ్లోకి వెళ్లారు. మరి రేవంత్ పెంచిన డోసును బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎలా డీల్ చేస్తాయి? మరి ఓటర్లు ఎవరి మాటలు నమ్ముతారో చూడాలి.